ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. ఈరోజు నిన్నటి రోజున సీతారాముల కళ్యాణం అయిన సందర్భంగా ఈరోజు వేణుగోపాల స్వామి గుడి నుంచి సీతారాముల రథోత్సవం జరుగుతుంది. మా గ్రామానికి వేణుగోపాల స్వామి అన్నగారు పెంట్లమ్మ చెల్లెలు గారని ఒక నాంది అనేది ఉన్నది. వేణుగోపాల స్వామికి పళ్ళు ఇచ్చాక అమ్మవారికి వచ్చి నైవేద్యాలు పెట్టి ఆ పళ్ళు ఈ అరటిపళ్ళు ఇచ్చుకుంటారు. దగ్గరగా 3000 మంది దర్శనం చేసుకుంటారు ఈ రోజు మట్టికి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా ఈరోజు వేణుగోపాల స్వామి ఆలయం నుండి దివ్య రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా సుమారు 3000 నుంచి 4000 మంది ఈరోజు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత కొంతకాలంగా జరుగుతూ వస్తుంది. ఈ కమిటీ ఏర్పడిన తర్వాత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ జరగడం విశేషంగా జరుగుతుంది. ఈ కస్బా పెంటపాడు గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటంటే 3 రోజులు కూడా స్వామివారు ఈ సీతారామ ఆంజనేయ స్వామివారు ఈ 3 రోజులు కూడా భక్తుల్ని ఆశీర్వదించడానికి గ్రామోత్సవంలో 3 రోజులు కూడా మాకు పాల్గొనడం, ఆశీర్వచనాలు ఇవ్వడం కూడా ఈ గ్రామం చేసుకున్న అదృష్టం. దీనిలో భాగంగానే ఈరోజు ఈ 4000 మంది 5000 మంది కూడా భక్తులు ఈరోజు ఇక్కడికి రావడం, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలు మా గ్రామ పెద్దలు తోటగోపి గారు, గంధం సతీష్ గారు, అలాగే చైర్మన్ పందం శేఖర్ గారు, మా గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ గారికి, అలాగే మిగతా కార్యకర్తలందరికీ కూడా, నాయకులకు, అలాగే గ్రామ పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు హిందూ ధర్మాన్ని ప్రోత్సహించే విధంగా ఎమ్మెల్యే గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. హిందూ ధర్మం గత 5 సంవత్సరాలుగా ఇబ్బందులు పాలైన సందర్భంలో ఇక్కడి నుంచి కూడా హిందూ ధర్మాన్ని ఏ కార్యక్రమం అయినా సరే అంగరంగ వైభవంగా చేయమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మా గ్రామానికి పెద్ద వేణుగోపాల స్వామి ఆయన ఆధ్వర్యంలో, అలాగే ఈ పెంట్లమ్మ తల్లి గుడిని కూడా డెవలప్ చేయడానికి కూడా గ్రామ పెద్దలందరూ పూనుకోవడం, ఈ పెంట్లమ్మ తల్లి ఆలయం కూడా దినదినాభివృద్ధి చెందడం కూడా మేము చూస్తున్నాం. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ పెంట్లమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి, ఆ వేణుగోపాల స్వామి వారి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై శ్రీరామ్. జై పెంట్లమ్మ తల్లి. శ్రీ పెంట్లమ్మ దేవి నమః. నిన్న శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సందర్భంగా, ఈరోజు రథోత్సవం సందర్భంగా, రేపు తెప్పోత్సవం కూడా మా గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు రథోత్సవం సందర్భంగా రథానికి పళ్ళు ఇచ్చి ఆనమాగా గత 100-150 సంవత్సరాల నుంచి రథానికి పళ్ళు ఇచ్చి ఈ పెంట్లమ్మ వారిని దర్శించుకుని అందరూ కూడా భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటాం. అది మాకు సంతోషంగా ఉంది. మేము అందుకనే ఈ పెంట్లమ్మ గుడిని ఇవాళ ఇంత ముస్తాబు చేసి అందరూ కూడా వచ్చి ప్రసాదాలు తీసుకుని అన్నీ కూడా దీవించాలని కూడా కోరుకుంటున్నాం. జై పెంట్లమ్మ తల్లి.